అందరికీ నమస్కారం. మనం ముందు వీడియోలో వీఎల్ఎస్ఐ అంటే ఏంటి? ఇంకా వీఎల్ఎస్ఐ వల్ల మనకి ఎలాంటి యూజెస్ ఉన్నాయి? వీఎల్ఎస్ఐ ఫ్యూచర్ మనకి ఎలా యూజ్ అవుతుంది అని తెలుసుకున్నాం. సో, ఈరోజు ఈ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఈ వీడియోలో మనం వీఎల్ఎస్ఐలో జాబ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉంటాయి? లైక్ ఎలాంటి జాబ్ రోల్స్ ఉంటాయి? ఇంకా ఎలాంటి కంపెనీస్ హైర్ చేస్తున్నాయి? ఇంకా చెప్పాలి అంటే ఎలాంటి ప్యాకేజెస్ ఆఫర్ చేస్తున్నాయి? ఇవన్నీ తెలుసుకుందాం. సో, మై నేమ్ ఈస్ ఝాన్సీ. ఐ యామ్ డిజైన్ వెరిఫికేషన్ ఇంజినియర్. ఓకే. సో, నౌ బీటెక్‌లో ఈసీ, ట్రిపుల్ ఈ చదువుతున్నాం. మాకొక డైరెక్షన్ కావాలి అనుకుంటున్నారు. సో, మనం ఇప్పుడు చూస్తే ప్రతి ఫీల్డ్‌లో మనకి కస్టమైజ్డ్ చిప్స్ కావాలి. ఏఐలో చూసుకున్నా, 5జీలో చూసుకున్నా, టెస్లా ఈవీస్‌లో చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా మనకి ఒక కస్టమైజ్డ్ చిప్స్ కావాలి. సో, కస్టమైజ్డ్ చిప్స్ డిజైన్ చేయాలి అంటే డిజైన్ ఇంజినీర్స్ చాలా అవసరం. సో, మీ లాంటి బీటెక్, ఈసీ, ట్రిపుల్ ఈ స్టూడెంట్స్‌కి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ. సో, మ్యామ్ ఓన్లీ వీఎల్ఎస్ఐలో మనకి డిజైన్ ఒక్కటే ఉంటుందా? డిజైన్ ఇంజినీర్ ఒక్క ప్రొఫైలే ఉంటుందా? నో. మనకి చాలా ప్రొఫైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిప్ డిజైనింగే కాదు. ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ డిజైన్ ఇంజినీర్, ఆర్టీఎల్ డిజైన్ ఇంజినీర్ అంటే రిజిస్టర్డ్ ట్రాన్స్ఫర్ లెవెల్ డిజైన్ ఇంజినీర్. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఒక సర్క్యూట్‌ని తీసుకొని ఒక డిజైన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి డిజైన్ వెరిఫికేషన్ ఇంజినీర్. డిజైన్ వెరిఫికేషన్ ఇంజినీర్ అంటే వాళ్ళు డిజైన్ చేసిన సర్క్యూట్ కరెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా? ప్రాపర్‌గా వర్క్ చేస్తుందా లేదా? మనకు ఒక ప్రాపర్ అవుట్‌పుట్ వస్తుందా లేదా అని చెక్ చేస్తారు. ఎలా చెక్ చేస్తారు? విత్ ద హెల్ప్ ఆఫ్ టెస్ట్ బెంచెస్ అండ్ టెస్ట్ కేసెస్ వాళ్ళు చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ డిజైన్ ఇంజినీర్. మనం పీడీ ఇంజినీర్ అంటాం కదా! సో, ఫిజికల్ డిజైన్ ఇంజినీర్ వాళ్ళేం చేస్తారు అంటే రౌటింగ్, లైక్ ఫ్లోర్ ప్లానింగ్, లైక్ డిజైన్ రూల్ చెక్ ఇవన్నీ కూడా పీడీ ఇంజినీర్స్ చూసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసరికి డిఎఫ్టీ, డిజైన్ ఫర్ టెస్టబిలిటీ. వాళ్ళు మనం చూసిన సర్క్యూట్‌ని టెస్ట్ స్ట్రాటజీస్‌తో ఎలా వర్క్ చేస్తుంది అని ఒక స్ట్రాటజీస్‌ని బిల్డప్ చేసుకుంటారు లాజికల్‌గా. ఇంకా ఈడీఏ టూల్స్. ఈడీఏ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్. ఇప్పుడు మనకి ఈడీఏ టూల్స్ లేకపోతే వాటెవర్ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 99% ఉన్న ఎలక్ట్రానిక్స్ ఉండేవి కాదు. సో, అంత ఇంపార్టెంట్ ఈ ఈడీఏ టూల్స్ అనేవి. సో, ఈడీఏ టూల్ ఇంజినీర్ కూడా ఒక రోల్. వీళ్ళేం చేస్తారు అంటే బేసికల్‌గా ఒక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్‌ని లైక్ మెయింటైన్ చేస్తారు. సో, ఈ నెక్స్ట్ ఎస్టీఏ, స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్. సో, స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ అంటే వచ్చిన డిజైన్‌ని టైమింగ్ స్పెసిఫికేషన్స్ దగ్గర ఎలా ఫంక్షన్ అవుతుంది? సో, దాని ఫంక్షనాలిటీ ఏంటి అని చెక్ చేస్తారు. ఈ రోల్సే కాకుండా ఇంకా చాలా రోల్స్ ఉంటాయి. లైక్ అనలాగ్ లేఅవుట్ ఇంజినీర్, అనలాగ్ ఇంజినీర్, ఏఎంఎస్ ఇంజినీర్, మీన్స్ అనలాగ్ మిక్స్డ్ సిగ్నల్ ఇంజినీర్. ఇవన్నీ కూడా డిఫరెంట్ రోల్స్. సో, మనకి వీఎల్ఎస్ఐ అనేది చాలా రోల్స్ అవుతుంది. ఒక చిన్న చిప్ చూస్తున్నాం. ఆ చిన్న చిప్ ఫ్యాబ్రికేట్ అయ్యి బయటికి రావాలి అంటే ఇంతమంది ఇంజినీర్స్ అవసరం. సో, ఇలాంటి ఏ రోల్ అయినా మీరు తీసుకోవచ్చు. దట్ ఈస్ బేస్డ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్. నౌ కమింగ్ టు ద కంపెనీస్. సో, ఏ కంపెనీస్ హైర్ చేస్తున్నాయి ఈ వీఎల్ఎస్ఐ ఇంజినీర్స్‌ని? మీరు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ తీసుకోవచ్చు, సర్వీస్ బేస్డ్ కంపెనీస్, స్టార్టప్స్. సో, ఇలా చాలా ఉన్నాయి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వచ్చేసరికి ఇంటెల్, ఏఎండీ, క్వాల్కమ్, ఎన్విడియా, సామ్సంగ్, యాపిల్, బ్రాడ్కామ్ ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా డిజైన్ అండ్ వెరిఫికేషన్ ఇంజినీర్స్ని హైర్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు మెయిన్‌గా డిజైన్ స్పెసిఫికేషన్స్‌లో ఉంటారు. ఇంకా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ వచ్చేసరికి టీసీఎస్, విప్రో అండ్ దెన్ ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ ఇలాంటి కంపెనీస్. సో, ఏంటి ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే సింపుల్‌గా సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌కి క్లయింట్స్ వచ్చేసి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఇంటెల్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్‌లో వాళ్ళకి మ్యాన్ పవర్ సరిపోవట్లేదు ఇంటర్నల్‌గా. మీన్స్ వాళ్ళకి ఒక 2 డిజైన్ వెరిఫికేషన్ ఇంజినీర్స్ అవసరం. దెన్ దే విల్ అప్రోచ్ ది సర్వీస్ బేస్డ్ కంపెనీ అండ్ దే విల్ హైర్ ద సర్వీస్ బేస్డ్ కంపెనీ లైక్ పీపుల్, డిజైన్ వెరిఫికేషన్ ఇంజినీర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో, వీళ్ళొచ్చేసి ఆన్ సైట్‌లో చేస్తారు వర్క్. సో, సర్వీస్ బేస్డ్ కంపెనీ మీరు టీసీఎస్‌లో వర్క్ చేస్తున్నారు ఆర్ ఎల్స్ హెచ్సిఎల్‌లో మీరు వర్క్ చేస్తున్నారు. అది మీ పేరెంట్ కంపెనీ. మీ క్లయింట్ వచ్చేసి ఇంటెల్. క్లయింట్ ఏమొచ్చి నోయిడాలో ఉంది. సో, దెన్ యూ విల్ గో టు ద నోయిడా ప్లేస్ అండ్ యూ విల్ వర్క్ దేర్ ఫర్ 6 months or 1 year అప్ టు ప్రాజెక్ట్ కంప్లీషన్ అండ్ దెన్ యూ విల్ గెట్ బ్యాక్ టు ద అగైన్ టు యువర్ పేరెంట్ కంపెనీ. సో, సింపుల్‌గా చెప్పాలి అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీ వచ్చేసి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి ఒక మ్యాన్ పవర్ ఆర్ ఒక స్టాఫ్‌ని సప్లై చేస్తున్నట్టు. ఇవే కాకుండా ఇంకా స్టార్టప్స్ కూడా మన ఇండియాలో ర్యాపిడ్‌గా గ్రో అవుతున్నాయి. ఈ స్టార్టప్స్‌లో మీ కెరియర్ గాని ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీకు మాత్రం చాలా ఫాస్ట్‌గా గ్రో ఉంటుంది.
సో మనం కంపెనీస్ అయితే చూసాం. సో ప్యాకేజెస్‌కి వచ్చేసరికి ఎలా ఉంటాయి? ఎలాంటి సాలరీస్ ఆఫర్ చేస్తారు? సో ఫ్రెషర్స్ గురించి నేను చెప్తున్నాను. ఫ్రెషర్స్‌కి ఈజ్ యావరేజ్ సాలరీ. స్టార్టప్స్‌లో అయితే మినిమమ్ 3 ఎల్‌పీఏ టు 6 ఎల్‌పీఏ ఆఫర్ చేస్తారు. అదే సర్వీస్ బేస్డ్ కంపెనీలో అయితే 6 ఎల్‌పీఏ టు 10 ఎల్‌పీఏ ఇన్ బిట్వీన్ ఆఫర్ చేస్తారు. సో యూ ఆర్ ఫ్రమ్ ఎన్ ఐఐటీ ఆర్ ఎన్ఐటీ బ్యాక్‌గ్రౌండ్ అయితే you will be directly hired to the product based company and you will be getting 20 LPA plus salary. సో సాలరీస్ వచ్చేసరికి చాలా బాగుంటాయి ప్యాకేజెస్. ఏ కెరీర్ అయినా సరే ఫస్ట్ 3 to 5 ఇయర్స్ మాత్రం కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. సో హార్డ్ వర్క్ చేసి మీరు స్కిల్ పెంచుకున్నట్లయితే స్కిల్ ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది అంటే యూ విల్ బీ గెటింగ్ వెరీ హ్యూజ్ సాలరీస్. ఇవే కాకుండా నేనేం చెప్తున్నాను అంటే విఎల్ఎస్ఐ ఈజ్ అన్ సాలిడ్ కెరీర్. మీరు కెరీర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇది మంచి పాయింట్, మీరు కెరీర్ స్టార్ట్ చేయొచ్చు. సో విచ్ రోల్ ఈజ్ ఎక్సైటింగ్ ద మోస్ట్ ఇన్ ద విఎల్ఎస్ఐ కెరీర్? కామెంట్ ఇట్ డౌన్. థ్యాంక్ యూ గైస్. వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.